హాయ్ రవిడి స్వప్న లెవెల్కి ఎందుకు వచ్చింటే చూడండి, గోవలకి మెల్లోకి స్వెటర్. ఎందుకనంటే కోయిట్లో దారుణమైన చలి. ఇంకొకటి మీకు చూపిస్తా చాప్ సీక్రెట్. చూడండి మా పాప, మా బేబీ అస్సలు కనిపించట్లే. మోకంలో స్వెటర్ వెళ్తుందో మనిషి వెళ్తుందో కూడా తెలీదు, అంతలా ఉందన్న. వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. మెయిన్ చేతులు చల్లబడిపోతున్నాయి, ముక్కు అయితే ఐస్లో పెట్టినట్టు ఉంటుంది. మేము ఎందులోకి వెళ్తున్నాం బుజ్జి? గ్రాండ్ ఐఫర్లోకి వెళ్తున్నాం. మీకు అర్థం అవ్వకపోయినా ఎందులోకి వెళ్తున్నాం బుజ్జి? గ్రాండ్ ఐఫర్. నాకు తిరగకపోయినా మీకు అర్థమవుతుందని అనుకున్నా. ఎందుకనంటే మా బేబీకి ఇంట్లో కంట కారం అయిపోయిందంట. అక్కడ కారం బాగుంది, మనం తీసుకున్నాం కదా సత్న వెళ్తాం రాంది. ప్రస్తుతానికైతే గేట్ మన పక్కన ఉంటుంది, అది అక్కడికి వెళ్తున్నాము. ప్రస్తుతానికి అక్కడికి వెళ్తాం. అమ్మ చూడండి, ఎదర పోలీసు కారు ఉంది. మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇదంతా గేట్, అదంతా గేట్ మళ్ళు అయ్యే మూసేస్తారు. ఆన్లైన్ తీసుకో. అది గేట్ మాల్ చూడండి ఎంత బాగుందో. గేట్ మాల్ లోపలికి వెళ్తే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. మేమైతే ఇందులోంచి అవతల దాంట్లోకి వెళ్ళాలి, ఇందులోకి అయితే కాదు. బంగారం చూడండి, చూడండి ఎలా ఉందో. మీకు ఎవరికైనా వేసుకోవాలని అనుకుంటే చెప్పండి, కామెంట్ చేయండి, టిక్టాక్లో పెడతా. ఇది సెల్ ఫోన్ షాపు. మా దానికి దోమ మర్చిపోయింది మొత్తం. మా బేబీ, మా పాప ఆడపిల్ల చూడండి, పెళ్లి కూతురులా ఉంది. అక్కడ చూడండి సెక్సీ లేడీ అదొక, అదైతే 89 చూడండి, 89. మేమైతే అందులోకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. చూడండి భలే ఉన్నాయి నైటీలు, చాలా హ్యాపీగా బాగున్నాయి. అసలు మామ కొయిటవర్ అయితే కాదు, అలా తుర్కీ వాళ్ళు లెబనాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి అలా చిన్న చిన్న దుకాణాలు వేసి అమ్ముకుంటారన్నమాట. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. డెలివరీ చేసేసుకుందాం, వాళ్ళకి కేసెస్ ఇచ్చేస్తే ఎంతమంది ఉన్నారు చూడండి. ఇక్కడ ఈ శీతాకాలం కదా, ఆర్డర్ లేనట్టున్నారు వీళ్ళు ఎవరికి. ఆర్డర్ లేక ఇక్కడ ఉన్నారు. బళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి. గేట్ మాల్ పెద్దది, ఆ పక్కన ఈ పక్కన పెద్దదన్నమాట. చలికి వణుకుపోతుంది, చూపిస్తా చూడండి మిమ్మల్ని. ముసలిదాన్ని చూడండి, చేతులు కట్టుకుని నడుస్తుంది. అస్సలు ఖాళీ లేదు, చలికి మామూలుగా లేదు, బీభత్సంగా. మేమైతే వచ్చేసాము. ఈ చలికి చచ్చిపోతున్నాం కోయిట్లో. అందులోకి వెళ్ళాలి. ఇవన్నీ కార్లే. ఈ చెయ్యి చూసారా, ఇది రాత్రి నిద్రపోతే నిద్రలో నొప్పి పట్టింది అన్నమాట. పట్టి వేసుకున్నాను, చాలా నొప్పిగా ఉంది. పర్వాలేదు, క్రీమ్ రాసాను, తగ్గిపోయి. మా ఎదురు ఎవరు వెళ్తున్నారు సేల్స్పోయి. మేమైతే ఇద్దరికి వచ్చాము. మా ముద్దరికి అయితే తెలీదు, మా వాంటకు తెలిసి తిడతాడు. చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ గిల్ట్ అన్నమాట, 100 గ్రాముల గిల్ట్. ఇవన్నీ బ్యాగులు. ఇవైతే జోళ్ళు. హాయ్ సిస్టర్. ఎస్, ఇవన్నీ పర్ఫ్యూమ్ అంటే సింథసిస్. అలా మన కార్లో వచ్చేదాన్ని. బ్యాగులు చూడండి, ఒక్కో బ్యాగ్ ఎంత ఉంటుంది తెలుసా? బోల్ రేట్లకి. స్వెట్స్ మీకు ఏది కావాలంటే అది ఉంటుంది ఇక్కడ. అందమైన ప్లేస్ అన్నమాట ఇది, చాలా బాగుంటుంది ఇక్కడ. రేటు వడగలట్టుకు వెళ్తుంది మా అమ్మ. సింథసిస్ అలా శీతాకాలం కదా, అన్ని స్వెటర్లే ఉంటాయి ఇప్పుడు. ఒక్కో స్వెటర్ వచ్చి 10 స్కేడీలు 20 స్కేడీలు ఉంటాయి. రేట్లు ఎక్కువ. టీవీ చూస్తారా? మీకు ఎవరికైనా కావాలంటే టీవీ తీసుకోండి. ఇక్కడికి రావాలి. ఇప్పుడు బుజ్జి, నా చెయ్యి నొప్పుకున్నా నీకు బాధకలేదా బుజ్జి? విన్నారా, నా చెయ్యి నొప్పుకుంటే కేక్ కోసం తింటుందంట. పాపిస్తుంది, మామూలుగా ఉన్నది అనుకున్నా. దీనికి గన్నేరు పప్పు వేసి ఏదో రోజు పచ్చడి చేసి పెడతాను, నాకు కొడుకు నిండిపోతుంది అది తింటే. మేమైతే ఇక్కడ వచ్చాము. నా దగ్గర అయితే డబ్బులు తీసుకురాలేదు నేను, మా బేగ్ తీసుకుంటాను. నేను వచ్చేసాను. కారం ఇందులో వేసి వండుతా బేబీ. ఇదిగోండి, ఇదే ఊరు కారం.
మీరే చెప్పాలి, నాకైతే చదువు. కాశ్మీర్ వద్దు మన చైనా చిల్లీ పౌడర్ అంటే ఇది. ఎవరైనా స్వీట్ టేస్ట్ చేసి చూస్తారు, మేమైతే కారం టేస్ట్ చేసి చూస్తున్నాం. తీయదు ముదా అంత తేడా లేదండి. ఇది పొడుం కారం మంది దగ్గర తీసుకుంటా. ఎవరైనా స్వీట్ టేస్ట్ చేస్తారు, కారం టేస్ట్ చేస్తున్నాం. మాకేం కర్మ ఘాటుగానే ఉంది, కారం వచ్చేస్తుంది. మనకు నచ్చినవన్నీ ఇక్కడ ఉంటాయి. మనకు కావాల్సినవి మినపప్పు ఇవన్నీ ఉంటాయి, బద్దలు కానించి మొత్తం అన్నీ ఉంటాయి. మనం ఇలా తీసుకోవాలి. మనకి కవర్ తీసుకెళ్ళి किलो कॉम्प्लोस చొక్కలు 795 पीस మాకైతే కవర్ ఇస్తాడు. కవర్లో మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. బయ్యగడేసి ఇచ్చేస్తున్నాడు మాకైతే, పర్వాలేదు. అటు తీసాడు, నేను మూత పెడుతున్నాను. అయిపోయింది. ఎన్ని కిలోలు వచ్చింది? డిన్నర్ వచ్చింది. ఎండుమిర్చి ఇక్కడ ఉన్నాయి కదా, ఏంటి ఇంకా ప్యాకెటా? మా వాడు బాగా తిడతాడు ఇవ్వాలి. ఇవి ఉప్పేసిన ఎండు చేపలు అన్నమాట, ఎండు రొయ్యలు, ఉప్పేసిన చేపలు. ఏ కాలంటే అవి ఉంటాయి. మా షాపింగ్ అయితే అయిపోయింది, కట్టం వెళ్ళిపోతున్నాం. అయిపోయిందా బుజ్జి? అయిపోయిందంట. ఒక కేజీ కారం కోసం 2 కిలోమీటర్ల దూరం నడిపించి తీసుకొచ్చింది. అది మా ఇల్లాలు. ఏమనుకుంటున్నాం, మా బేబీ అంటే ఏది లేదు. పుష్ప 2 రిలీజ్ అవుతుంది కదా కోయిట్లో, తారీఖున 5ని వెళ్తాం. చూడాలి, చూస్తేనే కానీ లాభం లేదు. 2 చాక్లెట్లు అయితే సరిపోవంటాను. చూడు తీసేస్తుంది, చూడు. అయ్యో పీసినది తీసేసింది 2 చాక్లెట్లు. ఇవి మోసుకుని చిల్లర పోగొట్టి ఇచ్చింది మా బేబీ. ఏం చెప్పండి.